కానీ సంబంధిత సబ్జెక్టులో నిపుణులు ఎవరో వారు వేయాలి, కానీ మీరు వారు కూడా ఇక్కడ ముఖ్య పరీక్షాధికారి ఎవరున్నారో వారు వాస్తవంగా ఒక తరం ముందు వచ్చిన వారు తప్ప ఈ రాష్ట్రం వాళ్ళు కాదు. ఎక్కడి వాళ్ళు? వారు తమిళనాడు వారు. ఓకే. అయితే దీనికి ముందే మన దగ్గర చాలా పెద్దవారు వృద్ధ పండితులు కూడా మన దగ్గర ఉన్నారు తెలంగాణలో. దుద్దిల్ల మనోహర అవధాని గారు కానీ, గట్టు నరహరి శర్మ అవధాని గారు కానీ, జక్కి కృష్ణావధాని గారు కానీ, గంగాధర కేదార్నాథ్ ఘనపాఠి గారు కానీ, మారేపల్లి చైతన్య అవధాని గారు కానీ, ఇలా చాలామంది ప్రముఖులైనటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళు, వృద్ధులు, చాలా పాతకాలం వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళను వచ్చి ముఖ్య పరీక్షాధికారిగా నియమించడానికి మన ప్రభుత్వానికి అవసరం ఏమున్నదన్న విషయం కొంచెం తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఏ రాష్ట్రంలో చూసినా కూడా తెలంగాణ వాళ్ళను పిలిచి అయ్యా మీరు పరీక్ష చేయండి అని ఏ రాష్ట్రం వాళ్ళు కూడా చెప్పలేదు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళు వాళ్ళ దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందినట్టు దాఖలాలు లేవు. మరి మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి కేవలం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రం చేత వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా మనం ఇస్తున్నాం అనేది అందరం తెలంగాణ వాళ్ళందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రభుత్వం ఆలోచన చేయాలి, మామూలు గవర్నమెంట్ ఇక్కడ. అవును, జనము కూడా దీని మీద గళం విప్పితే ప్రభుత్వం ఆల్రెడీ చేసేసింది ఇది. జనం ఇప్పటికైనా అడగకపోతే ఈ యొక్క శాఖ కాకుండా మిగతా ఉద్యోగాల విషయాలలో కూడా ఇట్లా అన్యాయం జరిగితే అప్పుడు భవిష్యత్ తరాలు ఏమైపోవాలి? తెలంగాణ మన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఇవి తెలుసా? రమారమి నాకు తెలిసి అన్ని వేదాలు కలిపి వేద పండితుల పోస్టుల వరకు అయితే సుమారుగా ఒక 200 పోస్టుల వరకు ఉండవచ్చు. అన్ని దేవాలయాలు కలిపి 200 ఆ పైగా ఉండవచ్చు. ఇందులో ఎంతవారు మన వాళ్ళు ఉన్నారు దీంట్లో? అంటే కొన్ని వేదాల వాళ్ళు ఇక్కడ లేనందున ఆ శాఖ వాళ్ళు మన దగ్గర యజుర్వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్నది, మన ప్రాంతం అది కాబట్టి యజుర్వేదులు మన వారు ఉన్నప్పటికి కూడా, ఇంతమంది మన వారు ఉన్నప్పటికి కూడా ఒక 4-5 ఇతర ప్రాంతాల వాళ్ళు ఇప్పటికి కూడా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. సరే, వారికి ఇక్కడ కాకుండా వారి ప్రాంతాలలో కూడా భూములు జాగలు వారి ప్రాంతాలలో వాళ్ళ తండ్రికి కానీ లేకపోతే అన్నకు కానీ ఉద్యోగాలు అక్కడ కూడా ఉన్నాయి వాళ్ళకు. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉండి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే మన వాళ్ళను కాదని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది అన్న విషయం ప్రభుత్వం మనకు తెలిపాల్సిన అవసరం ఉన్నది. అది మన దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నవారు కొత్త తరం వాళ్ళు బట్టి వాళ్ళు లేరు. మంచి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వేదాధ్యయనంలో. వారికి కాకుండా ఇతర వారికి ఇచ్చి, అంటే ఇక్కడ వేదం ఏం చెప్తుందంటే శాస్త్రం విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఎప్పుడైనా చదువుకున్న వానికే చదువుకున్న కష్టం తెలుస్తుందండి. ఎవరైతే ఐఏఎస్ అవుతారో వారికి మాత్రమే ఐఏఎస్ కష్టం తెలుస్తుంది, అంతే కదా? అవును. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేద పండితులకు కూడా వేద పండితుల విలువ తెలవాలి కదా. నాకంటే ఉత్తముడు, నాకంటే ఎక్కువ చదువుకున్నతను, నాకంటే మంచిగా చదువుకున్నతను ఆయన ఉండంగా వారి ప్రాంతంకు వెళ్ళి నేను ఈ ఉద్యోగం తీసుకోవడం న్యాయమా అన్యాయమా అన్న ఆలోచన తనకు ఉండాలి అన్నది నా ఉద్దేశం. ధర్మ విరుద్ధం కూడా కదా మరి. ధర్మ విరుద్ధం కూడా అదే చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఎవరిని కూడా విమర్శించడం లేదు, బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే వాళ్ళు అట్లా ఆలోచిస్తేనే కదా వేద ధర్మం బతికేది. ఇప్పుడు కేవలం వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే వేదం నేర్చుకోవాలి అని అనుకుంటే ఎక్కడ వేదం ఉండద్దు అసలు. మన ప్రాంతంలో చాలామంది పూర్వకాలంలో ఒక శతాబ్దము కొన్ని దశాబ్దాల క్రితము చాలా శాస్త్ర పండితులు వేద పండితులు ధర్మపురి, మంథని, చెన్నూరు ఇట్లాంటి గ్రామాలలో చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పండితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు అన్న బాధలో ఉండేంతలోనే ఇప్పుడిప్పుడే మంచి చదువుకున్న వాళ్ళు వస్తున్నారన్న ఈ యొక్క శుభ సూచకాన్ని ఇట్లాంటి నిరుత్సాహంతో మనం అందరం కూడా బాధపడాల్సి వస్తున్నది ఈరోజు. కానీ ఇక్కడ వేదాధ్యయనం చేయాలంటే ఆ విద్యార్థి, నేర్చుకునే విద్యార్థి ఎంతకాలం ఉండాలి, దాని ఫీజులు ఎట్లుంటాయి, ఖర్చులు ఎట్లుంటాయి? అయితే విద్య ఎప్పుడు కూడా వేదధర్మం ఏం చెప్తుంది అని అంటే విద్య అన్నము ఎప్పుడు కూడా అమ్ముకోవద్దు అన్న ఉద్దేశంతో వేద పాఠశాలలు ఎప్పుడు కూడా ₹1 ఆశించి వేదం చెప్పవు. వేదం చెప్పిన గురువు గారైనా వేద పాఠశాలలైనా ఉచితంగానే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని చేరదీసుకొని వాళ్ళకు విద్య మొత్తం అయ్యేంత వరకు అక్కడనే భోజన వసతులన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి
12 సంవత్సరాల వరకు 12 ఏళ్ళు. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కని కొంచెం ముద్దుగా పెంచుతున్న వయసులోనే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రాంతంలో ఉపనయనం చేసి ఆ అబ్బాయిని వేద పాఠశాలకు పంపిస్తే 12 సంవత్సరాల వరకు ఆ అబ్బాయిని కనీసం ఒక 10 రోజులు ఇంట్లో ఉంచుకుందామన్నా కూడా ఉండేంత అవకాశం ఉండదు. ఎందుకంటే అంత కష్టమైనటువంటి విద్య ఇది, బ్రహ్మ విద్య అని అంటారు. ఇది రోజుకు సుమారుగా పండితులైనటువంటి వాళ్ళకి తెలుస్తుంది, ఒక 10 గంటలు ఖచ్చితంగా చదివే అవసరం ఉన్నది. లేకపోతే ఇంత గొప్ప పాండిత్యాన్ని ఎవరు కూడా సంపాదించలేరు. ఈ 10 సంవత్సరాలు చదువుకున్నటువంటి విద్య, 10-12 సంవత్సరాలు చదువుకున్నటువంటి విద్య మొత్తం కూడా ఏదో పేపర్లో రాసి నెల రోజులు ఉద్యోగం పరీక్ష వస్తున్నది అనంగా చదువుకొని వెళ్ళి రాసేటటువంటి విద్య కాదు ఇది. చిన్నప్పుడు అప్పటి నుండి విద్య పూర్తయిన తర్వాత ఎంత విద్య అయితే అభ్యాసం చేస్తాడో దాంట్లో ఉన్న ప్రతి అక్షరముతో సహా తప్పు లేకుండా చెప్పినప్పుడే ఈ యొక్క విద్యార్థి పండితుడిగా గుర్తింపబడతాడు పండిత లోకంలో. అట్లాంటి ముఖ్యమైనటువంటి పరీక్షా కేంద్రాలలో మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు మనకు గర్వకారణం ఏంటిదంటే గోల్డ్ మెడలిస్టులు తీసుకున్నారు. మన దగ్గరనే కాదు, కేవలంగా చాలా ప్రాంతాలలో మన దగ్గర నుండి వెళ్ళి మన తెలంగాణకే గర్వకారణంగా పరీక్షలు ఇచ్చి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు. అట్లాంటి విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. ఇంత కష్టమైనటువంటి విద్య నేర్చుకొని ఇంత ప్రోత్సాహం మన రాష్ట్రంలోనే లేకపోతే తర్వాత తరం వాళ్లకు మనము ఏ విధమైనటువంటి మార్గదర్శకం చేస్తున్నాం అన్న విషయం ప్రతి ఒక్కళ్ళం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పరీక్షాధికారులు మన దగ్గర ఉన్నారా లేదా కొరత ఉన్నదా? చెప్తున్నా, మన దగ్గర ఒక 10 మంది 15 మంది వరకు పెద్దవాళ్ళు ఉన్నారు. వయసులో అనుభవరీత్యలో, దాని తర్వాత పాండిత్యంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా సుమారుగా ఒక 10 మంది వరకు వెళ్తారు. అంటే ఒక 20-25 మంది మన తెలంగాణలోనే పండితులు ఉండంగా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలిపించుకొని ముఖ్య పరీక్షాధికారిగా వాళ్ళని నియమించడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరు చూస్తే అవమానకరంగా అని భావించవచ్చు. కానీ అంటే ఇది పైన నుంచి కింది వరకు తెలంగాణ వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది అయినా ఉంటారు కదా, మరి వాళ్ళకు తెలియదా ఈ విషయం? ఇది నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు, మన దగ్గర అర్హులైన అభ్యర్థులు ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే స్పృహ వాళ్ళకు లేదంటారా? కొంతమందికి స్వార్థం, కొంతమందికి భయం, కొంతమందికి జాలి దయ, వీటితోని ఎవరు మాట్లాడలేకపోగా దీనికి కనీసం ప్రోత్సాహం కూడా ఎవరు చేయడం లేదు. ముఖ్యంగా చాలామంది వరకు ఉన్నారు, ఇక వాళ్ళందరూ కూడా కనీసం ప్రోత్సాహం కూడా చేయట్లేదు. బాధాకరమైనటువంటి జాలి దయ స్వార్థం అర్థం చేసుకోవచ్చు, భయం ఎవరి పట్ల ఎవరికి? అంటే అధికారులతోనో లేకపోతే మళ్ళీ ఎవరితోనన్నా, లేకపోతే ఆ పరీక్షాధికారి రేపు కలిసినప్పుడు ఏమన్నా మాట్లాడి, లేకపోతే ఇంకా ఇట్లాంటి విషయాలలో భయపడి సరే మనకెందుకులే అని ఊరుకోవడం.